ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెలరేగిపోయారు. ఒక రేంజ్‌లో అసలు ఎదురుదాడి చేశారు. ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ ప్రభుత్వం మీద ప్రతి అంశాన్ని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల గురించి అయితే ఏముంది, అమరావతిలో ఉన్నటువంటి అక్రమాలు, అవినీతి గురించి అయితే ఏముంది, వాళ్ళ పార్టీ ఏ విధంగా దోచుకుంటుంది అన్న దగ్గర నుంచి, చంద్రబాబు గారి సన్నిహితులు ఎట్లా దోచుకుంటున్నారు అన్న దగ్గర నుంచి, చివరికి హత్య రాజకీయాలు, క్రిమినల్ మైండ్ అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీడియా జగన్ ఏదో చెడుగా చిత్రీకరించాలని, జగన్ ఏదో క్రిమినల్గా చిత్రీకరించాలని చెప్పి ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసుకుంటూ ఏదో అసలు జగన్కి సంబంధం లేని విషయాలు ఒకటి రెండు ప్రస్తావించుకొని ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా రాజారెడ్డి గారి హత్య దగ్గర నుంచి, రాజశేఖర్ గారి మరణం దగ్గర నుంచి, వివేక హత్య దగ్గర నుంచి, మల్లెల బాబ్జీ హత్య దగ్గర, అనుమానాస్పద మృతి దగ్గర నుంచి, పింగళ దశరథం ఆయన ఎన్కౌంటర్, ఆ జర్నలిస్ట్ హత్య దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అసలు తన పుస్తకంలో చంద్రబాబు గారి గురించి ఏం రాశారు, ఏమైనా ధర్నాలు, దీక్షలు, నిరసన చేపడితే దాన్ని హింసాత్మకంగా మార్చండి అని చెప్పి పదే పదే ఎట్లా చెబుతూ ఉండే అన్న విషయాల దగ్గర నుంచి, వంగవీటి మోహన్ రంగ హత్య దగ్గర నుంచి, చివరికి వంగవీటి మోహన్ రంగ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణబాబు అనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత విశాఖలో ఉంటారు, మూడోసారి ఎమ్మెల్యేనేమో, వీళ్ళందరినీ కనుక ప్రస్తావించుతూ అసలు మామూలుగా కాదు, ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా తీవ్రంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుదాడి చేశారు. అసలు అమరావతి పేరు మీద వీళ్ళు ఎట్లా దోచుకుంటున్నారు, ఎంతగానో అవినీతి చేస్తూ ఉన్నారు, వీళ్ళకి కావాల్సిన మనుషుల అకౌంట్లకి ఎంత డబ్బులు పంపించుకుంటూ ఉన్నారు వాళ్ళ ప్యాకెట్లలోకి అనే ప్రతి విషయాన్ని కూడా ఇంతకుముందు అన్నాడు లేదు. మొదలు కొన్నిసార్లు అసలు ఆశ్చర్యపోయి నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు నవ్వుతూ, కొన్నిసార్లు కాన్ఫిడెంట్గా, కొన్నిసార్లు హుందాగా ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావించుకొని అసలు నన్ను అడిగితే నిజం చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళకి ఈరోజు అసలు ఏ అంశం మీద వాళ్ళు కౌంటర్ చేయాలి, ఏ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి, ఏ అంశం మీద నెక్స్ట్ వారం రోజుల పాటు డిబేట్లు పెట్టాలి తెలియక నాకు తెలిసి వెరితల లేసేస్తారేమో. మీరు సాయంత్రం చూడండి డిబేట్లు, డ్యామ్ షూర్ మళ్ళీ మాట్లాడుకుందాం. వాళ్ళ డిబేట్లు పెట్టిన తర్వాత వెరితల లేసేస్తారు, దిక్కుది లేకపోవచ్చు. ఆ స్థాయిలో ఎదురుదాడికి దిగిండు జగన్మోహన్ రెడ్డి గారు. బాబోయ్ చెలరేగిపోయారు.